అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మా ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే మామిడికాయ తురుము పచ్చడి. మా ఇంట్లో ఉండే మామిడి చెట్టు యొక్క పచ్చి మామిడికాయలతో అమ్మ ప్రతి వేసవిలో చేయటం వల్ల ఈ రెసిపీ నా మనసుకు బాగా దగ్గరైంది. అందుకే నేను కూడా ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటాను. అయితే ఈ పచ్చడిని మరింత ప్రత్యేకం చేయడానికి ఇందులోకి నేను ఆశీర్వాద్ కారాన్ని ఉపయోగిస్తున్నాను. ఆశీర్వాద్ కారం ప్రతి వంటకానికి ప్రేమ మరియు ప్రామాణికతను జోడిస్తుంది. మా ఇంట్లో సాంప్రదాయంగా వస్తున్న ఈ రెసిపీని అదే ప్రేమ మరియు అభిరుచితో ఇంకా ఆశీర్వాద్ ఉత్పత్తుల సహాయంతో నేను ఈ మామిడికాయ తురుము పచ్చడిని చేసి చూపిస్తాను. ఈ కమ్మనైన పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. వాటిపైన ఉండే తొక్కు మొత్తం తీసేసి ఇలా సన్నగా తురుముకుని పెట్టుకున్నాను. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ బాగా పుల్లగా ఉండే మామిడికాయల్ని వాడుతున్నాను. మనం రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో కనుక కొలుచుకుంటే 2 కప్పుల దాకా మామిడికాయ తురుము వచ్చింది. ఈ 2 కప్పుల మామిడి తురుముకి నేను కొలతలైతే చెప్తున్నాను. మీరు ఎక్కువ పచ్చడి చేసుకోవాలనుకున్నా లేదా తక్కువ పచ్చడి చేసుకోవాలనుకున్నా ఈ కొలతల్ని ఫాలో అవ్వండి. ఇలా తురుముకున్న మామిడి తురుముని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా నూనె వేసుకోవాలి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చడి కోసం వాడండి. నూనె కాగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఈ తాలింపు గింజలు వేసి దోరగా వేయించండి. తాలింపు వేగాక 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఈ తాలింపుని దించే ముందుగా 1/4 టీ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించండి. నూనె అంతా కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు కొద్దిగా చల్లారనివ్వాలి. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా కారం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు దాకా కారం వేసుకోండి. నేను రెగ్యులర్గా వాడే ఆశీర్వాద్ కారాన్ని ఇందులో వేస్తున్నాను. ఈ ఆశీర్వాద్ కారంతో మనం చేసే పచ్చడికి కావలసినంత కారం అలాగే రుచి వస్తుంది. అంతేకాదు ఈ పచ్చడికి హోమ్లీ టేస్ట్నిచ్చే బెస్ట్ కారం ఇది. కారం వేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవపిండి వేసుకోండి. తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే మీకు కాస్త ఎక్కువ పడుతుంది. అది నార్మల్ సాల్ట్ అయితే తగ్గించుకుని వేసుకోండి. పచ్చడి కలిపిన తర్వాత కూడా మీరు రుచి చూసుకుని ఉప్పుని సరిచేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తురుముకుని పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తాన్ని కూడా ఈ నూనెలోకి వేసుకుని కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత 2-3 గంటల పాటు మూత పెట్టి పక్కన వదిలేసేయండి. ఇది ఇన్స్టెంట్ పచ్చడే కాబట్టి ఎక్కువసేపు ఊరాల్సిన పని లేదు. కాకపోతే పచ్చడి ఊరే కొద్దీ ఇంకా రుచిగా ఉంటుంది. 2-3 గంటల పాటు పచ్చడి ఊరిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి రుచి చూసుకుని ఉప్పుని సరిచూసుకోండి. ఇక ఈ పచ్చడిని జాడీలోకి ఎత్తిపెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే పచ్చడి కలిపిన తర్వాత గిన్నెలో ఉండే నూనెని కారాన్ని కూడా వేడివేడి అన్నంతో కలిపి ముద్దలు చేసి చేతిలో పెట్టేవాళ్ళు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా మధురానుభూతినిస్తూ ఉంటాయి. అంతే, మీ భోజనానికి కమ్మని రుచిని జోడించే మామిడికాయ తురుము పచ్చడి రెడీగా ఉంది. మరి ఈ కమ్మనైన పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.